నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగబోతోందా? హైకమాండ్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? కేబినెట్లో చోటు దక్కించుకునేదెవరు? పాతవారిలో ఎవరినైనా పక్కన పెట్టబోతున్నారా? ఆదిలాబాద్, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేతలకు ఈసారైన కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కుతుందా? తెలంగాణ కేబినెట్లో మొత్తం 18 మందికి అవకాశం ఉంటుంది. సీఎంతో సహా 17 మంది మంత్రులుంటే నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 12 మంది మాత్రమే ఉన్నారు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రి పదవులను త్వరలోనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ప్రారంభించినట్లు చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా కేబినెట్ విస్తరణకి ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశాలున్నాయి. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 5ని భర్తీ చేసి 1 ఖాళీగా ఉంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొత్తగా తీసుకునే వారి కోసం కేబినెట్లో ఇప్పుడున్న మంత్రులను ఎవరినైనా తొలగిస్తారనే చర్చ కూడా నడుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పుల కంటే చేర్పులకి ఎక్కువ ప్రాధాన్యత ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్, నిజామాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబినెట్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీంతో ఈ జిల్లాలకు కొంత ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. నిజామాబాద్ నుంచి సీనియర్ నేతలకు మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఇటీవల పార్టీలో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తారని చర్చ జరుగుతోంది. కానీ అక్కడ సీనియర్ కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డి రేసులో ఉన్నారు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డికి ఎలాంటి హామీ ఇవ్వలేదని పార్టీ సీనియర్ నేత స్పష్టం చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది గోప్యంగానే ఉంచుతుంది కాంగ్రెస్ నాయకత్వం. పార్టీ నుంచి గెలిచిన వారిలో సీనియర్లతో పాటు జూనియర్లు ఉన్నారు. ఒక జూనియర్ ఎమ్మెల్యే పేరు కేబినెట్లో ఉంటుందని తెలుస్తోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంత్రి పదవి ఎవరికిస్తారనే టాక్ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు లేరు. ఇటీవలే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దానంతో పాటు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ హైదరాబాద్ పరిధిలో కేబినెట్లో తనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ముదిరాజ్ల కోటాలో పాలమూరు జిల్లా ఎమ్మెల్యే శ్రీహరికి అవకాశం ఉండొచ్చు. నల్గొండ జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు. గిరిజనుల కోటాలో బాలునాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి హామీ ఇచ్చిందని ప్రచారంలో ఉంది. భువనగిరి పార్లమెంటు ఎన్నికల్లో చామల కిరణ్ కుమార్ ని గెలిపించే బాధ్యత రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. అనుకున్నట్టుగానే భువనగిరిలో చామల కిరణ్ గెలిచారు. దీంతో మంత్రి పదవి ఖాయమని రాజగోపాల్ రెడ్డి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు సాధ్యమా అనే చర్చ కూడా నడుస్తోంది. దీనికి తోడు నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. మళ్లీ అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మరో మంత్రి పదవి దక్కుతుందా అనే చర్చ కూడా నడుస్తోంది. కేబినెట్ విస్తరణ దాదాపు ఖరారైంది. అయితే ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు.